హలో హాయ్ అండి, వెల్కమ్ టు మనీ మను కిచెన్. ఈరోజు మన రెసిపీ నువ్వులు ఉండాలండి. ఈ నువ్వులు ఉండాలు చేయడం చాలా ఈజీ అండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఎన్ని ఉండాలు కావాలంటే అన్నీ ఇంట్లోనే చేసుకోవచ్చు. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను, అది కూడా మీతో పాటు చేస్తాను. ఓకేనా? ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి అడుగున్న కడాయిని స్టవ్ పైన పెట్టి 2 కప్పుల తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను. ఇవి ఎగ్జాక్ట్గా అరకిలో ఉన్నాయండి. ఈ నువ్వులను సన్నని మంటలో నిదానంగా వేయించుకోవాలి. మంట కొద్దిగా ఎక్కువైనా సరే నువ్వులు చిటపటమంటూ ఎగిరిపోతాయి, అలాగే త్వరగా కూడా మాడిపోతాయి. కాబట్టి సన్నని మంటలో గరిటెతో కలుపుతూ వేయించుకోవాలి. నువ్వులు వేగి ఇలా రంగు మారిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఆలోగా అదే పాత్రలోకి 1.5 కప్పు బెల్లం తురుగు వేయాలి. మనము 2 కప్పుల నువ్వులు వాడుకున్నాం కదా, దానికి సరిపడా బెల్లం 1.5 కప్పులు వాడుకోవాలన్నమాట. కొన్ని నీళ్లు పోసి గరిటెతో కలుపుతూ బెల్లంని కరగనివ్వాలి. ఈ నువ్వుల లడ్డూల కోసం పాకం కాయాల్సిన అవసరం లేదండి. బెల్లం కరిగి నురగలాగా వస్తే సరిపోతుంది. చూడండి, నురగగా వస్తుంది కదా. ఇందులోకి వేయించిన నువ్వులు పోసి అన్నీ కలిసేలాగా బాగా కలపాలి. అన్నీ కలిసాక స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారనివ్వాలి. చూడండి, నువ్వుల మిశ్రమం కాస్త చల్లారింది కదా. కంప్లీట్గా చల్లారకూడదండి. ఇలా పట్టుకోవడానికి సరిపడా వెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చేతికి కాస్త నెయ్యి కానీ వెన్న కానీ రాసుకొని ఉండలు చుట్టుకోవాలి. ఉండ త్వరగా ఫామ్ అవ్వదండి, కాస్త గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండను చుట్టుకోవాలి. ఇలా అన్ని ఉండలు చుట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన నువ్వుల లడ్డూలని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని రోజుకు ఒక లడ్డు చొప్పున తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. నువ్వుల్లో ఐరన్, కాల్షియం చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి. సో చిన్నపిల్లల నుంచి ముసలళ్ళ వరకు రోజుకు ఒక లడ్డు తిన్నా సరిపోతుంది. ఇదండి నువ్వుల లడ్డు రెసిపీ. చూశారు కదా, నేను కూడా మీతో పాటే నేర్చుకున్నాను. ఫస్ట్ టైం చేశాను, అయినా చక్కగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ చేయగలరు. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.